సభ మరి లక్షలాది మంది మరి రావడం జరుగుతుంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరి సమైక్యంగా నిర్వహించే ఫస్టు మరి శంఖారావం. దీనికి మరి రాష్ట్ర నలుమూల నుంచి అంటే 3 జిల్లాలుగా మరి పేర్కోవడం జరిగింది. కానీ నలుమూల నుంచి ఈ సభ ఎలా చూద్దామని చెప్పేసి రావడం, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే విధంగా ఈ సభ ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ కూడా చెప్తున్నాం. స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండకూడదు ఈ రాష్ట్రంలో. మరి అలాగే రైతు బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. అలాగే మరి సైకో మరి ఈరోజు ఆక్వా రంగాన్ని కానీ, వరి పంటను కానీ, వరి రైతులు కానీ నాశనం సర్వనాశనం చేశాడు. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దారుణమైన పరిస్థితుల్లో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి తీసుకెళ్ళిపోయాడు. మరి అప్పులు ఎన్ని రోజులు అప్పు చేసి ఇతను పరిపాలిస్తాడో అర్థం కాని పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో మరి వాళ్ళ చెల్లె చెప్తుంది ఈరోజు నాడు బతికేంటో. వాళ్ళ చిన్నాన్ని చంపేశారు లాస్ట్ టైం గెలవడానికి. తర్వాత కోడికత్తి సీన్ ఉన్నాడు, మరి అతనితో పొడిపించుకుని అతను కనీసం కోర్టుకు వెళ్ళి ఇతనే నన్ను పొడి చేయడానికి చెప్పడానికి 5 సంవత్సరాలు తీసుకుని మరి అతను శిక్ష అనిపించేటట్టు చేశాడు. కోర్టులు కూడా ఎంత న్యాయం ఉందో చూడండి. బయటకు వచ్చి ఆ కుర్రోడు మాట్లాడకూడదంట ఆ కేసు గురించి. మరి దారుణంగా ఇవాళ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు ఆ రోజు రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడుందనేది మనం అడుగుతున్నాం. అదంతా కూడా మన తెలుగు ప్రజలు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని మన ఈ రాష్ట్రానే కాదు మన దేశానికి తవరేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.